ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో సిపిగేట్ 2024 సంబంధించిన 2023 ఎంబీఏ ఇంటిగ్రేటర్ ఎవరైతే రాసిన ఎగ్జామ్ దానికి సంబంధించిన ఫస్ట్ మనమైతే తెలంగాణ యూనివర్సిటీ కట్ ఆఫ్ అయితే చూసుకుందాం. సో సిపిగేట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ 5 years కోర్స్ తెలంగాణ యూనివర్సిటీ 2023 ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో స్క్రోల్ చేస్తుంటా. సో మనకైతే ఫస్ట్ ర్యాంక్ ఎస్టీ, సో ఇవైతే ర్యాంకు అందరూ తెలిసింది కదా. ఇవైతే ర్యాంక్స్, ఇవన్నీ ర్యాంక్స్ ఈ కేటగిరీ. సో ఇదైతే మనమైతే ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ అయితే చూద్దాం, దాని తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నల్గొండ చూద్దాం. ఫస్ట్ అయితే చూసి తర్వాత నల్గొండ యూనివర్సిటీ అయితే చూద్దాం. స్క్రోల్ చేస్తుంటా. ఎంబీఏ ఇంటిగ్రేట్ కోర్సర్ గురించి ఇంకెటువంటి డౌట్స్ ఉన్నాయితే కింద కామెంట్ చేయండి. సరిగా నెక్స్ట్ ఇంకెటువంటి సబ్జెక్ట్ ఎటువంటి బ్రాంచ్ పైన అయితే కట్ ఆఫ్ అయితే మనం చూద్దాము, కింద అయితే కామెంట్ చేయండి. సో మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ క్యాస్ట్కి అయితే మనకైతే 193 లాస్ట్ ర్యాంక్ అయితే ఉంది తెలంగాణ యూనివర్సిటీకి. ఎస్సీ కేటగిరీలో 193 లాస్ట్ ర్యాంకు తెలంగాణ యూనివర్సిటీలో ఓన్లీ. బీసీబీకి అయితే 179 ర్యాంక్ అవుతుంది లాస్ట్. తర్వాత బీసీడీకి 148 దాని లోపలనే రావాలి. తర్వాత బీసీఏకి అయితే 135 ఉంది. ఎస్టీకి 134 ర్యాంక్ అవుతుంది లాస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్టయితే. సో మనమైతే ఇక్కడ చూసినట్టయితే బీసీబీకి 179, ఎస్సీకి 181, ఎస్టీకి 134, బీసీఏకి 135. సో ఇదైతే తెలంగాణ యూనివర్సిటీ ఎంబీఏ కోర్స్ 2023 కట్ ఆఫ్. సో నెక్స్ట్ మనం నల్గొండ యూనివర్సిటీ చూద్దాం. సో ఇదైతే సిపిగేట్ 2023 కట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 5 years కోర్స్. యూనివర్సిటీ వచ్చేసి సెకండ్ యూనివర్సిటీ నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇది. సో ఇక్కడ ర్యాంక్ మనమైతే ఇక్కడ క్యారీ చేస్తాం చూడండి. 5, 6, 13, 19th ర్యాంక్, 23 ర్యాంక్, 24 ర్యాంక్, 25. సో ఇక్కడ ఎస్ఎఫ్ ఓపెన్ అని ఉంది చూడండి, వాళ్ళ రెగ్యులర్ సీట్ అన్నట్టు వాళ్ళది. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనైతే మనకైతే చాలా వరకు అయితే ఉన్నాయి. అంటే మనకైతే 50 seats అయితే ఉండే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు. ఇప్పుడైతే 31 నంబర్ 124 ర్యాంకు. నెక్స్ట్ మనం చూద్దాం. సో చాలా వరకు మనకైతే ఇక్కడ చూసినట్టయితే 31 నుంచి చూద్దాం. ఇక్కడ ఉంది 31. సో ఇక్కడ వరకు ఇంతకుముందు అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూద్దాం 32. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీ కంటే చాలా వరకు అయితే సీట్లు ఉన్నాయి. మీరైతే ఎవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత తెలంగాణ యూనివర్సిటీ అయితే తీసుకోండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనైతే చాలా వరకు అయితే సీట్లు అనేది ఉన్నాయి తెలంగాణ యూనివర్సిటీలో కంటే. సో ఇంతకుముందు మన తెలంగాణ యూనివర్సిటీలో ఓన్లీ 30 వేకెన్సీ మనకైతే మనైతే సీట్స్ అయితే ఉండే. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చూసినట్టయితే ఇక్కడ 59, 60 దాకా ఉన్నాయి మనకైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో. సో మనకైతే క్యాస్ట్ వైజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 229 వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఉంది. 229 లోపు ఎంత కిందికి వచ్చినా ఖచ్చితంగా అయితే మీకైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సీట్ వస్తుంది 229 ఎస్సీ కేటగిరీ వరకు. తర్వాత ఎస్టీ 225, దీని కిందికి ఎంత లోపు వచ్చినా మనకైతే 2024 సిపిగేట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో ఖచ్చితంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 224 కింద వస్తే ఖచ్చితంగా వస్తుంది. సో దాని తర్వాత బీసీడీ వాళ్ళకి 186 కట్ ఆఫ్ ఉంది. సో 186 ర్యాంక్ వచ్చిన వారికి అయితే వచ్చింది. సో దీనికంటే తక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా వస్తుంది. సో బీసీబీ కంటే లాస్ట్ 182 ర్యాంక్ వచ్చిన వారికి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వచ్చింది బీసీబీకి. సో దీనికి అయితే ఇది
బీసీఈకి 161, బీసీఏకి 152, తర్వాత 149 మనకి ఎస్టీ ఎస్సీ బీసీ. ఇంకేం చూడలేము మనం. బీసీఏ 95 ఇక్కడ చూసినాం అనుకుంటాం. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనైతే 60 వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయి మనకైతే, అన్ని కేటగిరీలు కలిపి. సో మనమైతే ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీలో ఇంతకుముందు 2023లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్కి 30 సీట్స్ ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత తెలంగాణ యూనివర్సిటీ. ఖచ్చితంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వస్తే మీరైతే వెళ్ళిపోండి. సో ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఇది. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, సిపి గేట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ కట్ ఆఫ్. కింద ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ సబ్జెక్టు మనమైతే కట్ ఆఫ్ పోస్ట్ చేయాలో, ఏ బ్రాంచ్ చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా అయితే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.